బాంబేలో పనిచేస్తున్నప్పుడు మీరు అనిల్ అంబానీ గారిని అరెస్ట్ చేయాలనుకున్నారంట. దేనికి సార్? అది ఏమైంది? ఏంటి కారణం అది? అది విశాఖపట్నం సార్. విశాఖపట్నంలో ఉన్నప్పుడు, బాంబేలో కాదు. బొంబాయిలో కాదు. ఏంటి సార్ అది? ఈ ఎపిసోడ్ వెనకాల ఏంటి కథ ఏంటి? ఏం లేదు సార్, మామూలుగా రొటీన్గా బిజినెస్లో జరుగుతున్న అవకతవకలే. ఏం జరిగింది సార్ ఇప్పుడు? కొన్ని అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు ఏం గుర్తించారు అప్పుడు అవకతవకలు? ఏదో కొన్ని గూడ్స్ ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది అంటుంది. ఈ గ్యాస్ టర్బైన్స్ వాటి పవర్కి గ్యాస్ పవర్ ఉండేది. మీకు గుర్తుందో లేదు, సామాన్లు కొడతారు. సామర్లకోట దగ్గర ఉండేది. రిలయన్స్ ఉండేది. రిలయన్స్ అనిల్ అంబానీది. అడాగ్. అవును. అనిల్ ధీరుభాయ్ అంబానీ కంపెనీ. అనిల్ అంబానీ గారు ఇంపోర్ట్ చేశాడు. ఎన్నో క్రోర్స్ సార్, 30,000 crores 35,000 crores చేశాడు సార్. ఏం ఇంపోర్ట్ చేశారు సార్? పవర్ ప్లాంట్, పవర్ ప్లాంట్ సంబంధించి. గ్యాస్ పవర్ ప్లాంట్. బికాజ్ గ్యాస్ వస్తుంది కదా అని. గ్యాస్లో ప్రాబ్లం అయింది దానికి, గ్యాస్ రాలా. సో అప్పుడు అబండన్ చేయాల్సి వచ్చింది. అయితే ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాడు. ఇంపోర్ట్ చేస్తే దానికి రెమెట్ కూడా చేశారు డబ్బులు. 35,000 crores ఎంతో బయట రిమిట్ చేశారు ఆర్బీఐ నుంచి. చేస్తే మరి దానికి కరెస్పాండింగ్ డ్యూటీ రావట్లేదు మనకి. ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసినప్పుడు మనం ఎందుకు అట్లా కన్సెషన్ ఇస్తాము? మనకి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందనో, మనకి ఏదో సర్వీస్ ఉంటుందనో, మనకు ఉద్యోగాలు వస్తాయనో, మనకి ఏదో ట్యాక్స్లు కడతారనో ఏదో ఉంటుంది కదా బెనిఫిట్ కంట్రీకి. అటువంటి టైప్ ఆఫ్ బెనిఫిట్లో గవర్నమెంట్ తెల్లగా ఇంపోర్ట్ చేసుకొని వస్తుంది. నువ్వు చేసుకోరు అబ్బాయి పర్లేదు, తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఈ గ్యాస్ ఎదురు తిరిగింది అవలా. ఆ ప్లాంట్ సరిపడా గ్యాస్ కుదరలే. ఇదన్నీ ప్లాన్ వేసుకున్నాడు. సో కేసు ఏమిటంటే, వై యూ అప్లైడ్ నాట్ అప్లైడ్ యువర్ మైండ్. ఇంతంత డబ్బులు గవర్నమెంట్ దగ్గర తీసేసుకొని పంపించావా, లేకపోతే హవాలాలో పంపించావా, దాన్ని ఏం చేసావు? పెద్ద ఇష్యూ. 33,000 కోట్ల రూపాయలు ఆయన గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కట్టలేదు సార్. ఏంటది? దాని మీద ఒక 20% వేసుకోండి సార్ డ్యూటీ. 20-30% వేసుకోండి. దాన్ని వేరే హౌస్లో చేయించాం మనం. వేరే హౌస్ అంటే డ్యూటీ కట్టక్కర్లా. టైం ప్రకారం టైం బీయింగ్ కొద్దిగా 2-3 సంవత్సరాల వరకు జస్టేషన్ పీరియడ్ అంటాం. ఆ టైంలో గ్యాస్ వస్తే ప్లాంట్ పెడితే 2-3 సంవత్సరాలు నీడు స్టెబిలైజ్ అయ్యి 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు వస్తుంది కదా. అది కట్ల, అది గవర్నమెంట్ లాస్ కదా. ఒక పక్కన ఆర్బీఐ డబ్బులు వెళ్ళిపోయాయి, మన డబ్బులు వెళ్ళిపోయాయి. ఒక పక్కన మనకు రావాల్సిన డబ్బు రావట్లేదు. ఇక్కడేమో ఉద్యోగం లేదు, అక్కడ ఫ్యాక్టరీ లేదు, ఈ చేస్తారు ఎవడో తెలియట్లేదు. ఇన్ని డిటైన్ చేసి అరెస్ట్ చేసి క్వశ్చన్ అడిగితే తప్ప మనకు రావని ఒక ఇది మా కమిషనరు నేను అనుకుని డిటైన్ చేద్దాం అనుకున్నాం. అయితే మేము అనుకున్నది ఏంటంటే, సో మన ఉద్యోగం ఎంతవరకు డ్యూటీ కలెక్ట్ చేయడం, వాడు పిలిపిద్దాం. అంటే అంబానీ అంటే వాళ్ళు రారు కదా, వాళ్ళ కింద ఎవరో సీఈఓలు వాళ్ళు ఉంటారు కదా. ఆ పైన డ్యూటీ కడతావా లేదా గూడ్స్ని పంపించేస్తావా ఆయనకి అన్న స్టేజ్ తీసుకొచ్చాం సార్. ఆ టైంలో నేను ఇంకా అప్పటికి రిజైన్ చేసి మీరుంటే ఏమైందో మరి తెలియదు. ఆ సమయంలో వాళ్ళు నోటీస్కి స్పందించారా సార్? మీ నోటీస్ స్పందించారు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఊహ ఏంటంటే, వాళ్ళు దాన్ని వెనక్కి పంపించేశారని విన్నా. వాళ్ళ వల్ల కాక ఇంత డ్యూటీ కట్టలేక, అంత డ్యూటీ కట్టాలంటే బ్యాంకు లోన్ ఇవ్వాలి కదా. 8,000-10,000 కోట్లు ఎవరిస్తారు లోన్? ఎవరుగా? ఇప్పుడు బ్యాంకు లోన్ ఇస్తే వాళ్ళు వెంటనే ఇంట్రెస్ట్ అడుగుతారుగా. మనం అంటే ఇంట్రెస్ట్ లేదు, గవర్నమెంట్ దగ్గర ఇంట్రెస్ట్ లేదు కదా అని నాకు తెలిసింది. ఏంటంటే వదిలేశారు, వాళ్ళు పట్టుకుపోయారు. మీదంతా లాస్ అయింది వాళ్ళకి కంపెనీ. అందుకనే అనిల్ అంబానీ కంపెనీస్ అన్ని లాస్లో ఉంటాయి మీరు చూస్తే.